కానీ ఈ కేసులో కొత్తగా రోజుకొకరు పుట్టుకొస్తుంది. ఈ పాత్రధారుల విషయంలో ఇద్దరు కన్ఫ్యూజ్ చేస్తున్నారా, లేదంటే సిట్ అధికారులు ఏమైనా కన్ఫ్యూజ్ అంటే అవుతారా? సమస్య ఏంటంటే సిట్ ఒక స్క్రిప్ట్ తయారు చేసేసుకుంది, దానికి అనుగుణంగా పాత్రను ప్రవేశపెడతా ఉంటది. అంటే స్క్రిప్ట్ సిట్ క్లియర్ గానే సిట్ ఒక స్క్రీన్ ప్లే తయారు చేసేసుకుంది, ఏ టైంలో ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలని. ఇప్పుడు తొందరపడి చేయారింది ఇక్కడ. వరుసగా వెంకటేష్ నాయుడిని కొంత ఎస్టాబ్లిష్ చేయాలి వీళ్ళు. అదేది సింగయ్య అని డొల్లుతా ఉంటే తొక్కించమన్నాడు అని చూపించడానికి ఎట్లయితే నాటకం ఆడారో, అట్లాగే ఇందులో కూడా ఏదన్నా ప్లాన్ చేయొచ్చు. శుభ్రంగా చెవిరెడ్డి నన్ను జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచున్నట్టు, అన్న ఇది ఈ డబ్బులు నీయేనన్నా, ఈ డబ్బులు నీయేనన్నా అని ఏ సృష్టించితే సరిపోయిండేది. అది తొందరపడ్డట్టున్నారు. అతని ఫోన్లో ఇది దొరుకుండొచ్చును. ఇతను లాంటి వాళ్ళు ఏంటి, పవర్ బ్రోకర్లు డబ్బులు కలెక్ట్ చేసి ఒకళ్ళ నుంచి ఇంకొకరికి పంపించే ఏర్పాటు చేస్తుంటారు క్యాష్. మీకు గుర్తుంటే శేఖర్ రెడ్డి ఉన్నాడు ఇది వరకు 100 కోట్లతో దొరికాడు అప్పుడు, గుర్తుంది కదా, టీటీడీ బోర్డు మెంబర్. స్టిల్ అతను మెంబరే, తీసేలా. అప్పుడు తెలుగుదేశం టైంలోనే మెంబర్, వైసీపీ టైంలో కూడా మెంబర్ ఇచ్చారు, ఇప్పుడు కూడా మెంబరే. 2000 కోట్ల రూపాయలు దొరికినాయి అప్పుడు అతని దగ్గర. దేశంలో అందరూ కొట్టుకు చేస్తుంటే అతని దగ్గర దొరికినాయి కొత్త 2000 నోట్లు. ఏమైంది ఆ కేసు? కంటైనరు వైజాగ్కి ఓకే అయిన కంటైనర్ అటు వెళ్ళింది, ఇదంతా